వినదగునెవ్వరు చెప్పిన వినినంతనే వేగిరముగా అని ఒక పద్యం ఉంది. అట్లాగే ప్రతి ఒక్కళ్ళు చెప్పేది వినాలా. ఆ విన్న దాంట్లో ఉన్నటువంటి మంచి మాటల్ని తీసుకోవాలి. చెడుని పక్కన పెట్టాలా. మంచిని పెంచాలా. చెడుని తుంచాలా. మెడికల్ కళాశాలల దాంట్లో ఇప్పుడు కొత్తగా ఒక కాన్సెప్ట్ తెర మీదకి తీసుకొచ్చారు. ఏంటంటే అసలు ఆరోగ్యశ్రీ ఫీజు రియంబర్స్మెంట్ ద్వారా కార్పొరేట్ విద్య, కార్పొరేట్ వైద్యాన్ని పెంచి పోషించిందే రాజశేఖర్ రెడ్డి. అదే కార్పొరేట్ విద్య ఇప్పుడు ప్రైవేట్ మెడికల్ అదే పీపీపీ కింద మెడికల్ కళాశాలలకు ఇస్తే వద్దంటాడా జగన్మోహన్ రెడ్డి? ఇంతకంటే వెర్రితనం, ఇంతకంటే నీచత్వం, ఇంతకంటే అసహ్యమైనటువంటి మేధావిత్వం ఇంకెక్కడా ఉండదేమో. కార్పొరేట్ వైద్యం అనేటటువంటి దాన్ని ప్రజలు అందుకోలేకపోతున్నారు కాబట్టి పేదలకి అందించే ప్రయత్నం చేసింది ఆయన. అంతే తప్పించి ప్రభుత్వ మెడికల్ సీట్లు కార్పొరేట్ అని చెప్పి బలిసినోడికి ఇస్తే అది గొప్పని కాదిచ్చింది. వెంటనే జగన్ అదేది దాని పేరేమంటారు, సెల్ఫ్ ఫైనాన్స్ కింద ఇచ్చాడు కదా. ఎస్, ప్రైవేట్ విద్యా సంస్థల కంటే ఎక్కువ అన్నాడు. అది కూడా కాలేజీ మెయింటెనెన్స్ కోసం. కరెక్ట్, అతను అది కూడా తప్పుపట్టాం. ఇప్పుడు ఏం కావాలి అసలు? ముందు మెడికల్ కళాశాలలకి మనకు కావాల్సింది ఏంటిది? మనం చెప్పిన హామీ ఏంటిది? వాటికి అది మొత్తం గవర్నమెంట్ కాలేజెస్ కిందకి మారుస్తాం, సెల్ఫ్ ఫైనాన్స్ తీసేస్తామని. సెల్ఫ్ ఫైనాన్స్ తీసేస్తామని సాంతం కాలేజీలో తీసుకెళ్ళి పీపీపీ కింద ప్రైవేటోడి చేతిలో పెట్టేస్తా. అది గొప్పదిగా చెప్పేటటువంటి ప్రయత్నంలో ఇది. జగన్ విజన్ అక్కడ గుర్తుపెట్టుకోవాలి. జగన్ చెప్పాడు, అప్పుడే నిర్మోహమాటంగా చెప్పాడు, ఈ 17 మెడికల్ కళాశాలలు తీసుకొస్తే గిరిజన ప్రాంతాలలో కూడా గవర్నమెంట్ మెడికల్ కళాశాలలు వస్తాయి, గవర్నమెంట్ ఆసుపత్రులు వస్తాయి. 2,500 సీట్లు వస్తాయి. స్వతంత్రం వచ్చాక ఇంతవరకు ఉన్నది 2,500 అయితే ఇంకో 2,500 సీట్లు వస్తాయి. తద్వారా పేద మధ్యతరగతి చదువుకుంటారు. రెండవది, ఈ చదువుకి తక్కువ ధరలో చదువు సాధ్యమవుతుంది. ఇంకొకటి వైద్యం. ఆరోగ్యశ్రీ కింద ఈ ఆసుపత్రులను ఇబ్బంది పెట్టడం, లేకపోతే ఆసుపత్రులు ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టడం, ఈ గొడవ లేకుండా దశల వారీగా ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే ప్రత్యేక విభాగాలు ఏర్పాటు చేసేసి అక్కడే రూములు కూడా ఏర్పాటు చేసేసి ఆ ఆసుపత్రుల్లోనే ఆరోగ్యశ్రీ ఆపరేషన్స్ చేసేటట్టు, మిగతా ప్రైవేట్ ఆసుపత్రులు, కార్పొరేట్ ఆసుపత్రులు మేము చేస్తామన్న వాళ్ళకి మాత్రమే అవకాశం ఇచ్చేటట్టు. అది గవర్నమెంట్ ఫిక్స్ చేసిన రేట్లకి. ఇది నాడు అతను చెప్పింది. అదే జరిగితే ఆరోగ్యశ్రీ కింద పెట్టేటటువంటి ఖర్చులో 3 వంతులు తగ్గిపోతుంది. పైగా ఇప్పటిదాకా గవర్నమెంట్ హాస్పిటల్ డాక్టర్లు వెళ్ళి ప్రైవేట్ ఆసుపత్రిలో ఆపరేషన్స్లో పార్టిసిపేట్ చేసి 5,000, 10,000, 25,000 తీసుకుంటున్నారు. అదే ఇప్పుడు ప్రైవేట్ ఆసుపత్రి డాక్టర్లు వచ్చి గవర్నమెంట్ హాస్పిటల్లో పనిచేసేటటువంటి స్థాయి వస్తుంది. అప్పుడు ప్రభుత్వ ఆసుపత్రులు అప్గ్రేడ్ అవుతాయి కదా. ఇది కదా విజన్ అంటే. భవిష్యత్తులో పేదవాడికి వైద్యానికి సంబంధించి ఇబ్బంది లేకుండా మధ్యతరగతి, ఎగువ మధ్యతరగతికి కూడా గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గరికి వచ్చి ఒక చక్కటి, ఇప్పుడు చూడండి నిమ్స్ ఏంటిది గవర్నమెంట్దే కదా, ఎయిమ్స్ గవర్నమెంట్దే కదా. వాటికి మరి ఎందుకు వెళ్తున్నారు పెద్ద పెద్ద పొలిటీషియన్లు కూడా? మెయింటెనెన్స్ సక్రమంగా ఉంది కాబట్టి. ఇప్పుడు అదే కదా చెయ్యాలనుకుంది. ఒక మంచిని మనకి అర్థం కాకపోతే అవగాహన చేసుకోవాలి, అర్థమే తెలియకపోతే మూసుకు కూర్చోవాలి. సమాజానికి ప్రయోజనం కలిగించే వ్యవస్థల్ని నాశనం చేయడానికి మనకి నోరుంది కదా, లేకపోతే మనకి ఎవడి మీదనో ద్వేషం ఉంది కదా, మనకి ఎవడి మీదనో ప్రేమ ఉంది కదా అనేటటువంటి పిచ్చతనంతో చేస్తే సమాజానికి నష్టం. సామాజిక చీడ పురుగుల్లాగా తయారవుతున్నాం అన్నది ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఈ అపర మేధావులు.